హాయ్ అండి అందరికీ. పనసగింజల లడ్డు చేసుకుందాం మనము. చూడండి, కడాయి పెట్టుకొని పంచగింజలు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని. చాలా బాగుంటుందండి ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లము మనం అన్నీ వాడతాం కదా, జీడిపప్పు, బాదం పప్పు, బెల్లం, ఈ పనసగింజలు అన్నీ వాడతాం కదా. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆరోగ్యం, బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి ఎముకలకి ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ కూడా బాగుంటుంది. చూడండి, పంచగింజల పొట్టు అంతా తీసేసుకోవాలి ఇలాగా. తీసుకొని రోట్లో అయినా దంచుకోవాలి బరుకు బరుకుగా, లేదంటే మిక్సీలో కూడా వేసి బరుకు బరుకుగా పట్టుకోవాలి. చూడండి, ఇలాగ పట్టుకోవాలి బరుకు బరుకుగా, కొంచెం పళ్ళకు తలుగుతూ చాలా బాగా ఉంటుంది. ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలండి, కానీ నాకు పచ్చి కొబ్బరి లేదు, నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి. చూడండి, ఇలా బరుకుగా పట్టుకోవాలి పంచగింజలు. దానికి తగ్గ తీపికి సరిపడా బెల్లం తురుముకున్నానండి నేను. జీడిపప్పు, బాదం పప్పు ఇలా అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరుకుగా పట్టుకోవాలి. బాదం, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం తురుము పెట్టుకున్నాను. కావాల్సినంత ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలి కడాయిలో, ఒక హాఫ్ స్పూను. అంటే బాదం, జీడిపప్పు ఉన్నాయి కదండి, అవి కొంచెం వేయించుకోవాలి ఈ నెయ్యిలో. నెయ్యి కరిగిపోయింది కదా, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వాడుతున్నాను. చూడండి, బాదం, జీడిపప్పు ముక్కలుగా అలా చిన్న చిన్నగా వేసుకోవాలి. లడ్డులో బాగా కలుస్తాయి. ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. బెల్లం తురుము కూడా ఇందులోకి వేసుకొని చేసుకోవాలి. కానీ బెల్లం తురుము కరిగింది కొంచెం గాలికి, అయినా ఏం పర్వాలేదు. వేసుకొని ఇలా బాగా అంతా మిక్స్ చేస్తూ ఆ నెయ్యిలోనే కొంచెం వేపుకోవాలి. బెల్లము, బాదం అవన్నీ జీడిపప్పు కలిసేలాగా. కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఈ పనసగింజల పౌడర్ కూడా వేసుకోవాలి. మాడకుండా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా చిమ్ములో పెట్టి బాగా కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలు చేసుకోవాలండి. మనం ఎంత సైజులో చేసుకోవాలనుకుంటామో అంత సైజులో ముద్దలు చేసుకోవాలి. పెద్దగా చేస్తే కూడా ఎక్కువ తినరు కాబట్టి ఈ సైజులో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా రౌండ్గా అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి. చల్లగా అయితే రావండి ఉండలు, అందుకే వేడి మీదనే ఇలా ఉండలు చుట్టుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.